అంతే న్యూ ఇయర్ అని పేరు చెప్పుకుంటాం, తాగేయడం, కుట్టనింట ఇలా అరవడం, ఈ పళ్ళు వేసుకుని తిరగడం. ఏం తొక్క ఏమి ఉండవు, తాగి తెంగిద్దాం. అందుకే సరదాగా ఇలాంటి అడవిడి చూద్దామని వచ్చాను. సో ఇయర్కి ఇదే లాస్ట్ డే, 31st. ఇంకా ఈ పాత దరిద్రాలన్నీ పోయి 2026 అయితే కొత్త దరిద్రాలు అయితే యాడ్ అవుతాయి. చూద్దాం, ఏమన్నా మార్పు ఉంటుంది. రోజు ఏమీ ప్లానింగ్స్ అయితే లేవు, యాజ్ యూజువల్ డే, ప్రతిరోజులానే ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం. ఇక్కడే 9 అయిపోయింది, టెంపుల్కి వెళ్ళేసరికి టైం అవుతుంది. బస్సు ఏ టైంకి వస్తుందో తెలియదు. ఎంటర్ ద డ్రాగన్కి వచ్చాం, కానీ బస్సులో అయితే చాలా మటుకి డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. అవి కూడా ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్. నార్మల్ వెహికల్స్ అయితే బాగానే ఉంటుంది. టూ లేట్ అవుతుంది వాటి వల్ల. అంతా ఇంకా ఇన్స్టిట్యూట్లు కానీ ఏ కంపెనీలో ఉంటే ఆ కంపెనీలో పోయేవాళ్ళు అంతా. ఎలక్ట్రిక్ బస్సు అంటే ఇలా డోర్లు వేసి వేస్తున్నాడు. అలాంటప్పుడు ఈ స్టాండ్లో పెట్టుకోకుండా ఏదైనా తప్పుగా బస్సులో చెత్త అసలు వేస్తూ ఉంటాడు. రోడ్ని మేనేజ్మెంట్ చేయడం రాదు. చెప్తున్నా ఇంకా కానీ మ్యాక్సిమం నడవుతుంది. ఒక బస్సు రావాలి, టైం బొక్కలా ఉంటుంది. ఎంత ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, చాలా అడవిడిగా చేస్తారు చాలామంది. ఇంకా బస్సు రాలేదని ఇంకా మా అన్నయ్య వచ్చాడు. సరదాగా తిరిగి హాస్టల్కి వెళ్ళి తినేసి తొంగుంటాం. ఇటు హైటెక్ సిటీ రోడ్డుకి వచ్చి రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది అమ్మ. అందుకే చిరాకు తెంగిద్ది హైదరాబాద్లో 31st నైట్లు లేకపోతే ఈవెంట్లు ఎప్పుడు తిరగాలన్నా పెద్ద బొక్క. 1:30 దాకా ఇలాగే చేస్తాయి, ట్రాఫిక్ క్లియర్ అవ్వు. బండికి ఇలా ఉన్నాయి, బస్సులు ఎప్పుడు వెళ్తాయి. పక్క బళ్ళు బొక్కలు వెళ్తానంటే ఒక అర్థం ఉంది. ఈ బస్సులు ఈ కార్లు వీళ్ళు నమ్మచ్చేస్తా కదా, ఏం మనుషులు అయినా కొడుకులు ఈ సైడ్ బ్లాక్ చేసేస్తున్నారు బళ్ళు వెళ్ళేవి కూడా. మరి ఏమన్నా అమ్మ. అందుకే చిరాదంగి ట్రాఫిక్ రూల్స్ తెలియదు, మొడ్డ తెలియదు. ఇంగిన ట్రాఫిక్ ఈ రోజు అయితే ఇలా మొట్ట గుడిపించేద్దాం. నిజం చెప్పాలంటే, వాస్తవంగా చెప్పాలంటే ఈ కార్లు, ఈ ఆటోలు, ఈ బళ్ళు పొల్యూషన్ రా బాబు. హైదరాబాద్ ఏమి అంత అందమైన జీవితం కాదు, ఈ దరిద్రాల్లో బతకాలి. పైకే పట్టారం, లోపలంతా ఇది ఇలాంటివే రంగురాలు తప్ప. ఇవి డ్రైనేజీలు, ఊరిపోయిన రోడ్లు, ఏమంటూ ఉండదు. ట్రాఫిక్ అయిందంటే చాలు చచ్చిపోతారు ఇక. దాదాపు ఒక 1/2 అవర్ అయింది ఇదే ట్రాఫిక్లో చచ్చాం. మరి 31st నైట్ అంతా ఇదే తరుతున్నాయి. ఇది అది కానీ అక్కడికి వాళ్ళు అక్కడే ఉన్నారు, దానివల్ల ఎక్కువ ట్రాఫిక్. సో ఈ ఒక్క ఈవెంట్ వల్ల ఇదంతా ట్రాఫిక్. ఇదే పెద్ద ఈవెంట్ అనుకుంటా, అది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అట్లా ఉంది, అందువల్ల ఎంత ట్రాఫిక్ అయింది. నైట్ అంతా ఇక్కడే జాగారంలో ఉంది నాకైతే. హాస్టల్కి వెళ్ళలేదు, ఇలా అయితే స్టార్ట్ చేస్తే అనుకుంటాం. కానీ హైదరాబాద్ అంత పొల్యూషన్ వరస్ట్ ఉండదు, ఏదో పేరుగా హైదరాబాద్ అంతే. అంతే ఎవరికాడు అంతే, ఇంత బొక్క చెత్త. ఇంత పొల్యూషన్లో ఈ కార్లు ఆటోలు ఎక్కువ అయితమ్మా. వీళ్ళంతా ఎరుకుగల్ అంటే నిజం చెప్పాలంటే ట్రాఫిక్లో ఉన్నాయి ఇలాగా ఉన్నా కానీ ఇక్కడ ఉందలే అక్కడ సిగ్నల్. ఈ శిల్పారామం నైట్ టైం అంతా వేరే కథ ఉంటుంది. ఆ ఈవెంట్ వల్లే ఇక డైరెక్ట్ హైటెక్ సిటీ ఇదంతా ఖాళీగానే ఉంది, అక్కడే ఎక్కువ.
మళ్ళీ ఇదే దరిద్రమైన సిగ్నల్ అదే పడ్డదా రెట్ట ఇదే వెళ్ళాలి కదిలితే గొంతు కదా ఇలా అడుక్కున్నంతకాలం ఎక్కడ బాగుపడతాం అన్నీ దరిద్రాలే వదలకొదలక సిగ్నల్ అయితే వదిలేడు చాలా తొందరగా వదిలేడు ఫైనల్గా యూసఫ్ కూడా అయితే వచ్చాం కానీ వైన్ షాపుల దగ్గర ఏదో పండగ వాతావరణంలో ఉంది తాగుబోతుల పండగలా ఉంది అతి ఫస్ట్ కాలం డేట్ మారిద్ది అంతే బతుకులు మారో కాలం మారదు కాలం అలాగే ఉండదు మరీ దారుణంగా తెచ్చారు ఇలా కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టు ఉన్నారు తాగేసి రోడ్లు అంట డ్రైవింగ్ చేయడం చేస్తాను ఇలా నా కొడుకులు ఎలా వెళ్తున్నారు వాళ్ళకే తెలియట్లేదు చేత్తగా ఇలా సొసైటీ అపరిచితిగా ఉండాలి వీళ్ళకి ఫైనల్గా మా సైడ్ అయితే వచ్చేసాం ఎస్ఆర్ నగర్ సైడ్ వైన్ షాపులు కూడా ఎలా ఉన్నారంటే దేవుడి గుడికి వెళ్తున్నప్పుడు ఉంటారు కదా అలా ఉన్నారు పెద్దతో కూడా అంత లైన్లో ఉండరు అన్నీ ఈవెంట్లు ఈ బిర్యానీ పాయింట్లు మందు అంతా ఇదే దరిద్రం తాగుబోతుగా ఎక్కువ నిజంగా ఫైనల్గా దరిద్రం దాటుకొని ఇక్కడికి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది ఇంక బిర్యానీ ఒకటే హాస్టల్లో ఫుడ్ ఉండదు ఉన్నది తినలేము ఇవే చెత్త బిర్యానీలు హైదరాబాద్లో ఫేమస్ అంటారు కానీ ఈ బిర్యానీలు తింటే కరెక్ట్గా సంవత్సరంలోగా క్యాన్సర్ వచ్చేస్తాం ప్రొస్టేట్ క్యాన్సర్ వస్తుంది ఇవన్నీ మసాలాలు ఏంటి ఇవేంటి ఎలా తయారు చేస్తారో మనకు తెలియదు కానీ టేస్ట్ బాగానే ఉంటుందిలే అందుకే దెంగి తింటారు ఇక్కడ హైదరాబాద్లో ఇవి ఇది స్పెషల్ 30% అయితే ఇంకేమీ లేదు ఇది తినేసి శుభ్రంగా తొంగొండమే అదే ఫస్ట్ నైట్ తినేసి వచ్చాను లేడీస్ హాస్టల్ దగ్గర అయితే మంచి ముగ్గులు వేస్తున్నారు అయితే కొత్త నిండా తాగేసి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు నమ్మచ్చేస్త నాకు చదువుకుంటకు వచ్చారు కేజీల కథకు వచ్చారు అయ్యి అరుపులు కేకలు ఏనా తక్కువ ఉండదు ఇక్కడ అంతే న్యూ ఇయర్ అని పేరు చెప్పుకుంటాం తాగేయడం కొత్త నిండా ఇలా అరవడం ఈ బల్లి వేసుకొని తిరగడం తక్కువ ఏమి ఉండవు చిరాకి తెంగిద్దాన్ని అందుకే సరదాగా ఇలాంటి అడవిడి చూద్దామని వచ్చాను ఓన్లీ మా ఏరియా ఒక్క ఏరియాలోనే అడవిడ ఉంటుంది మిగతా ఏరియాలు సర్వసాధారణంగా ఉంటాయి ఇక్కడే ఇంకా డ్యాన్స్లు వేసుకుంటారు నాకైతే ఇంట్రెస్ట్ లేదు కాకపోతే వీడియో తీయడానికి అయితే బయటకు వచ్చాను అంతవరకు రోడ్లు అంటే తిరుగుతుంటే ఇది ఒక ముగ్గు అట్రాక్షన్గా ఉంది ఇది లేడీస్ హాస్టల్ దగ్గరే ఈ స్ట్రీట్ మొత్తం ఖాళీగా ఉంది ఎంటీగా అండ్ ఈ స్ట్రీట్ కూడా కొంచెం హడావిడిగా ఉంది కానీ ఎవరిని చూసినా భయం వేస్తుంది కొంతమంది తాగేసి ఉంటారు ఏంట్రా బాబు ఏం చేస్తాం అంటారు అందు గురించి ఇదో స్ట్రీట్ ఇక్కడ కూడా హడావిడి ఉంది వీళ్ళంతా రోడ్లంటే తిరిగితే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూనే వెళ్తారు ఇది బళ్ళ మీద అదో ఆనందం అంతే అంతా కామన్ గంటన్నర తిరుగుతారు ఆ తర్వాత మళ్ళీ న్యూ ఇయర్ అయిపోయినట్టు అయితే పోలీసులు ఉన్నారు రానివట్ల ఎక్కడ వరకు అనుకుంటా అంటే డాక్టర్ దగ్గరికి వచ్చాం ఏమీ లేదు 1 గంట అయితే ఏమీ ఉండదు ఇక్కడ అంతా కామన్ అయిపోయింది దీని గురించే ఓకే అన్నారు తాగునోడికి తిన్నోడికే హ్యాపీ న్యూ ఇయర్ మిగతా వాళ్ళు ఎవరికి